జిల్లా శాఖని రెండింటికి జిల్లా పార్టీ శాఖ నేను హిందూ దగ్గర ఖమ్మం వరకు కూడా అన్ని జిల్లా పార్టీలు స్టార్ట్ చేశాను. దాంతో పాటు సెలబ్రిటీస్గా స్టార్ట్ చేసి ఎందుకంటే ఒక మన జెండాలోనే కార్మికులు వ్యవసాయదారులు ఈ ఇద్దరిని సమానంగా మనం చూస్తున్నాం. దానికోసం అని చెప్పి ఏ వ్యవస్థ బలీయంగా ఉండాలంటే ఒకవైపు పారిశ్రామికము రెండో వైపు వ్యవసాయంలో ఈ ఇద్దరి యొక్క కార్మికులను తీసుకోవడానికి దేశ జనాభాను ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఏ పార్టీ అయినా కూడా మంచి క్యాడర్స్ తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక మొట్టమొదటి పార్టీ శ్రద్ధ వహించిందంతా కూడా కార్మిక సంఘాల మీద ఆ రోజు ఎస్టాబ్లిష్మెంట్ మీద ఉద్యోగం వచ్చింది. అలా వస్తూ ఎందుకంటే వ్యవసాయ రంగం చేయలేదు. వ్యవసాయ రంగం అసంఘటిత రంగంలో సంఘటిత రంగంలో కార్మిక రంగం ఉంది. అసంఘటిత రంగాన్ని సంఘటితంగా మార్చాలంటే ఇట్స్ ఎ లాట్ ఆఫ్ టైం. దానికి కావాల్సిన రిఫార్మ్స్ కానివ్వండి, ఆ యాటిట్యూడ్స్ ఆ రకమైనటువంటి బంధాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. అందులో మన కార్మిక సంఘాల్లో వచ్చాము. కార్మిక సంఘాలు పోటీ చేయడం స్టార్ట్ చేసాం. నేను ఏపీ స్కూటర్స్ అంబులెన్స్ ఆల్వే యాజ్బెస్టోస్ బిహెచ్ఎల్ తర్వాత ఇంకా ఒక సోషల్ యూనియన్తో కలిసి నేను రైల్వేస్లో కూడా ఒక యూనియన్ నేషనల్ కన్ఫెడరేషన్ ఇంకా కూడా కైవసం చేసుకుంటున్నాను. అప్పుడు మన వ్యవస్థ అంతా కూడా చాలా బలీయంగా మారింది. అప్పటి నుంచి నిజంగా వారికి ఎంత ఆనందంగా ఇచ్చే విషయం మనం చూసుకోవాలి. పార్టీ ఒకవైపున మనకు అందించాల్సిన పార్టీ ఉంది, కానీ ఎందుకు దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో సమయంలో మేము ఎప్పుడూ ఇక్కడే ఉంటాం. కార్మికుల వారికి మేము అండగా ఉంటామని 2 సార్లు మేము వెళ్ళమని పుస్తకాన్ని సంఘాలు మీటింగ్లో పెట్టాను. ఇక్కడికి కూడా కొత్త చట్టాలు మార్పులు చూడాలని బాగుంది. నిజంగా చెప్పాలంటే ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి స్మృతులని అమిత్ షా గారు చేసే చట్టాలు కానీ కార్మిక చట్టాలకి అన్నింటినీ కలిపి 4 చట్టాల చేయడంలో ఎందుకంటే ఈరోజు మనం బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, ఎన్డీఏలో ఉండొచ్చు, కానీ కార్మిక సంఘాలు ఎలా ఉంటుందంటే కార్మిక సంఘాలు ముఖరంగా ఉంటాయి, పార్టీ వేరేగా ఉంటాయి. సో ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది కార్మికులు డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు బీజేపీ మనం సపోర్ట్ చేస్తున్నాం, ఆ చట్టాలను సపోర్ట్ చేయాలని కార్మిక చట్టాలు పెట్టుకుంటారు. కాబట్టి వాటి పోరాటాన్ని మనం ఉధృతం చేసుకుంటాం. ఎందుకంటే సామాన్య కార్మికులు కూడా న్యాయం జరిగినప్పుడే చట్టాలు రోజుగా చెప్పినట్టుగా ఆ 4 చట్టాలు సరిపోవు, కొన్ని మార్పులు కావాలి. దానికోసం ఈ రోజున నిజంగా దాన్ని చూపుతున్నాను. ఒక్కరిగా వివేకానంద చెప్పినట్టు స్టాప్ మాట్లాడిన సూచించాను. ఒక అడుగు ముందుకే ఆ అడుగు ఇంకా బదలు వస్తాయని మన సోదరులందరూ కూడా మనసుగా ప్రయత్నించారు. మరి ముందు కలుపుకుంటూ ఎస్ వీఆర్ కమింగ్ అగైన్ నినాదాలు ఇచ్చుకుంటూ మేము గట్టిగా ఉంటాం, చంద్రబాబు నాయుడు గట్టి చేస్తాం, ఇక్కడ మేము తెలంగాణ నాయకులుగా ముందుకు పెడతాం. తెలంగాణలో అధికారాన్ని చేయించుకోవాలంటే కార్మిక సంఘాలు తప్పనిసరి అవుతాయి. అటు సింగరి రామగుండం కానివ్వండి, ఇటు వైపున పెద్దపల్లి కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, కొత్తగా ఖమ్మంలో వస్తున్నటువంటి కరీంనగర్ కానివ్వండి, ఇటు చూసిన కార్మికులను మనం ముందు పెడుతున్నాం. కార్మికంగా మనం ముందు వేసుకోవాలి. ఆ కార్మికులను కూడా మళ్ళీ మనం పోరాటం చేయాల్సింది ఏదైతే ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్ ఏదైతే ఉందో ఐటీఎల్ కానివ్వండి, లేకపోతే డిహెచ్పీకి కానివ్వండి, కొన్ని యూనిట్స్ వీటిని కూడా మన కావాలి అనే పోరాటాన్ని కూడా ఉధృతం చేసుకోవాలి. ఇది ఒక మాట. రెండవది, ఈరోజు వ్యవసాయ రంగాన్ని చేస్తున్నాం, కొంతమంది ఆర్గనైజ్ సెక్టర్లో వస్తున్నాం. దాన్ని కూడా అందులో ఇంతకుముందు పోస్టుగా చెప్పారు. అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి భవన కార్మికులు కానివ్వండి, లేకపోతే బస్సు పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ ఈ పెజెంట్ సెక్టర్ అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం. ఇప్పుడు రైతులు కూడా ఆలోచిస్తున్నారు, వల్ల మాకు కూడా సంఘాలు కావాలి, యూరియా దొరకదు, రెండో పక్కన కావాల్సిన విత్తనాలు దొరకదా, ఇవి దొరకదు. అదే యూనియన్ ఉంది, పోరాటం చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళని కూడా మార్పు వచ్చి చిన్న సంఘాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్ళని కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నో
కమ్యూనిటీ ఆర్గనైజ్ సెక్టర్ కాబట్టి మనం దీంట్లో ఎక్కడున్నాము అటువైపు కూడా ఇంతకుముందు నాకు బ్రదర్ చెప్పింది ఏదైతే ఉందో రైస్ మిల్లర్ బౌల్ ఆఫ్ మిలియన్ ఉంది దగ్గర ఎవరో చేదో చేసుకుంటే నేను 500 ప్రారంభించాను. దట్స్ ద థింగ్ మోర్ నేను చెప్పేది కూడా అది ఆర్గనైజ్ సెక్టర్లోకి వస్తుంది. అటువైపున వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఆధారిత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తున్నాం కనుక వాటి డెవలప్మెంట్ జరుగుతుంది కనుక వాళ్ళని ఈ సెక్టర్లో మనం చేయడం వస్తుంది. మనం ప్రయత్నాలు సాధించాలి. దానికి రైతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇక ఎందుకంటే చెప్పలేదు మన పోస్టర్ మీరందరూ కలిసి ఏ కార్యక్రమం అయితే చేస్తారు వాటిలో బాధ్యత ఉంటుంది. వ్యక్తిగతంగా నేను ఎక్కడికి రమ్మన్నా ఎందుకంటే నాకు ఎర్రజెంట్ టైప్లో ఎక్కడున్నా ఇప్పుడు కార్మిక సంక్షేమం దేశం అభివృద్ధి చెందింది కనుక కార్మికులు డెవలప్ అయితే ఒక వ్యవస్థ